హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చి ఆనియన్ పకోడీ. చూస్తున్నారుగా ఏ విధంగా ఉంది అన్నది. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ చూడాల్సిందే. మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏదో ఒకటి చేయాలనుకుంటారు కదా, ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అదిరిపోతుంది. మీ ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. త్వరగా కంప్లీట్ అయిపోతుంది ఈ రెసిపీ అన్నది. ప్రాసెస్లోకి వస్తే ఒక గిన్నె తీసుకోండి, అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. నేనైతే ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఒక చిన్నవి ఉంటే ఒక 5-6 తీసుకోండి, పెద్ద అయితే 3 తీసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం 1/2 టీ స్పూన్ కారము వేసుకోవాలి. అదంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ అన్నవి. తర్వాత ఇంకా దీనికి తగ్గట్టు మనం శనగపిండి తీసుకోవాలి. 1 కప్పు శనగపిండి సరిపోతుంది దీనికి. శనగపిండి వేసుకున్నాక మొత్తం ఇంకా కలుపుకోవాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ మ్యాక్సిమం ఒక్కోసారి సరిపోతాయి. ఒకవేళ ఇంకా కలిపినాక కొంచెం వాటర్ పడతాయి అన్నప్పుడు వాటర్ వేసుకోండి. నేనైతే వాటర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఆనియన్కి ఓకే సరిపోయింది అన్నప్పుడు మీరు వేసుకోకండి. సరిపోలేదు కొంచెం వాటర్ వేసుకుందాం అన్నప్పుడు ఇంక వాటర్ కొంచెం వేసుకొని కలుపుకోండి. శనగపిండి మనం తీసుకున్నాం కదా, అది కొంచెం జల్లించి వేసుకోండి. ఎందుకంటే ఉండలుగా ఉంటుంది కదా, అందుకే జల్లించి వేసుకోవాలి. జల్లించి వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఏ విధంగా కలుపుకోవాలి అన్నది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకు పకోడీ వేసుకోవడానికి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా ఇలా కలుపుకున్నాక ఇంకా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా దాని తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. ఇంకా మనం పకోడీ వేసుకోవడానికి మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక పకోడీ మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా అంత ఆయిల్ అయితే చాలు. ఇంకా మన పకోడీ అన్నది ఉంది కదా, ఆయిల్ అంతా హీట్ ఎక్కినాక బాగా హీట్ ఎక్కాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాగా హీట్ అయినాకే మనం పకోడీ మిశ్రమం అన్నది వేసుకోవాలి. చూస్తున్నారుగా ఏ విధంగా వేసుకోవాలి అన్నది, ఆ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి పకోడీ అన్నది. చూస్తున్నారుగా ఏ కలర్లో వచ్చాయి అన్నది. ఈ కలర్లో వచ్చినప్పుడు ఇంకా తీసేసుకోవచ్చు. ఇవైతే క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. నేను మళ్ళీ వేసుకున్నాను. అంటే కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం కదా, కొంచెం ఎల్లోగా మెత్తగా ఉంటే చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా పకోడీ అన్నది మెత్తగా. అందుకు ఈ విధంగా కూడా ఈ కలర్లో కూడా మీకు చూపిస్తున్నాను. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఆ విధంగా వేపుకోండి. లేదు కొంచెం మెత్తగా కావాలి మనకి అన్నప్పుడు ఈ విధంగా మనం వేపుకోవాల్సి ఉంటుంది. అలా అన్నప్పుడు కొంచెం పకోడీ అనేది మెత్తగా వస్తుంది. ఈ విధంగా ఉన్నదైతే కొంచెం క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఆ విధంగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఈ విధంగా ఇష్టం ఉంటుంది కదా, అందుకే నేను 2 విధాలుగా మీకు చూపిస్తున్నాను. మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా ఆ కలర్లో వేపుకోండి. ఓకేనా? ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. తక్కువ టైంలోనే త్వరగా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ అన్నది. మీకు తిని కూడా చెప్తాను ఏ విధంగా ఉందన్నది. సూపర్ ఉంది. బాయ్ గాయ్స్.